హలో మై డియర్ ఆస్పిరెంట్స్. టుడే వీడియో వచ్చేసి నిన్నటి వీడియోకి కంటిన్యూషన్గా ఉంటుంది. ఆ వీడియో చూసాకే ఈ వీడియో చూడండి, చక్కగా అర్థమవుతుంది. నిన్నటి వీడియోలో హైకోర్టుకి సంబంధించి 9 రకాల పోస్ట్స్ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా కోసం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈరోజు వీడియో వచ్చేసరికి సబార్డినేట్ కోర్ట్స్కి సంబంధించి డిఫరెంట్ పోస్ట్స్ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏ విధంగా ఉంది, ఏజ్ లిమిట్, పే స్కేల్ వంటి విషయాల గురించి తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయగలరు. టుడే ఫస్ట్ పోస్ట్ వచ్చేసరికి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3, సెకండ్ పోస్ట్ వచ్చేసరికి జూనియర్ అసిస్టెంట్, థర్డ్ పోస్ట్ వచ్చేసరికి టైపిస్ట్, ఫోర్త్ పోస్ట్ వచ్చేసరికి ఫీల్డ్ అసిస్టెంట్, ఫిఫ్త్ పోస్ట్ వచ్చేసరికి ఎగ్జామినర్, సిక్స్త్ పోస్ట్ వచ్చేసరికి కాపీయిస్ట్, సెవెంత్ పోస్ట్ వచ్చేసరికి రికార్డ్ అసిస్టెంట్, ఎయిత్ పోస్ట్ వచ్చేసరికి డ్రైవర్, నైన్త్ పోస్ట్ వచ్చేసరికి ప్రాసెస్ సర్వర్, 10th పోస్ట్ వచ్చేసరికి ఆఫీస్ సబార్డినేట్. టుడే ఈ 10 రకాల పోస్ట్స్ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఫస్ట్ పోస్ట్ వచ్చేసరికి చూసినట్టయితే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3. దాని యొక్క పే స్కేల్ చూడండి, 34,580 నుండి 1,07,210 రూపీస్ వరకు ఉంది. మరి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉందని చూసినట్టయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి వచ్చేసరికి అప్లికెంట్ మస్ట్ బి గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్, అంటే జనరల్ డిగ్రీ సరిపోతుంది. దాంతోపాటు టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్, టైప్ రైటింగ్ ఇంగ్లీష్లో టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ ఉండాలి. అదేవిధంగా ఒకవేళ సెలెక్ట్ అయిన క్యాండిడేట్లో ఎవరైనా హయ్యర్ గ్రేడ్ టైప్ రైటింగ్ లేకపోతే లోవర్ గ్రేడ్ టైప్ రైటింగ్ ఉన్న వారిని కూడా కన్సిడర్ చేస్తామని చెప్పేసి వాటి యొక్క క్వాలిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కంప్యూటర్ ఆపరేషన్స్ మీద కొంచెం నాలెడ్జ్ అనేది ఉండడం అవసరం ఉంది. అంటే ఈ యొక్క స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 జాబ్ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసేసరికి జనరల్ డిగ్రీ ప్లస్ టైప్ రైటింగ్ హయ్యర్ ఆర్ లోవర్, దాంతోపాటు కంప్యూటర్ ఆపరేషన్స్ యొక్క సర్టిఫికేట్ ఉన్నట్లయితే దీనికి ఎలిజిబుల్గా ఉండడం జరుగుతుంది. ఇది డిస్ట్రిక్ట్ కోర్ట్ నోటిఫికేషన్ కాబట్టి దానికి సంబంధించి లింగ్విస్టిక్ క్వాలిఫికేషన్స్ ఇస్తారు. అంటే పాత జిల్లాల ఆధారంగా లాస్ట్ నోటిఫికేషన్ సంబంధించిన విషయాలు కాబట్టి ఆ 13 జిల్లాల ఆధారంగా లాంగ్వేజ్ సంబంధించిన క్వాలిఫికేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. మ్యాక్సిమం అన్ని జిల్లాల్లోనూ తెలుగు కామన్గా ఉంటుంది. అనంతపురంకి సంబంధించి కన్నడ ఒకటి ఎక్స్ట్రా ఇవ్వడం జరిగింది. చిత్తూరుకు సంబంధించి తమిళ్ ఇచ్చారు. శ్రీకాకుళం, విజయనగరం సంబంధించి ఒరియా ఇచ్చారు. అయితే కిందన చాలా క్లియర్గా మెన్షన్ చేశారు, ఒకవేళ 2 లాంగ్వేజెస్ లేకపోయినా సరే ఆ చెప్పిన వాటిలో ఒక లాంగ్వేజ్, అంటే తెలుగు ఒక్క లాంగ్వేజ్ వచ్చినా సరే ఎలిజిబుల్ క్యాండిడేట్ కానీ చెప్పడం జరుగుతుంది. అంటే మనకి తెలుగు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్లో ఆ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే ఈ పోస్ట్కి అప్లై చేయొచ్చు. ఈ పోస్ట్కే కాదు, డిస్ట్రిక్ట్ కోర్టుకి సంబంధించి అన్ని పోస్ట్స్కి కూడా ఈ యొక్క లింగ్విస్టిక్ క్వాలిఫికేషన్ అనేది అడగడం జరుగుతుంది. ఏజ్ లిమిట్ వచ్చేసరికి అన్ని స్టేట్ గవర్నమెంట్ నోటిఫికేషన్ లాగానే 18 ఇయర్స్ మినిమం ఉండాలి, 42 ఇయర్స్ మ్యాక్సిమం ఉంటుంది. అదేవిధంగా రిలాక్సేషన్ అనేది ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఫిజికల్లీ డిసేబిలిటీ వాళ్ళకి 10 ఇయర్స్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్క పోస్ట్కి ఈ విధంగానే ఏజ్ లిమిట్ అనేది ఉంటుంది. అదేవిధంగా లింగ్విస్టిక్ క్వాలిఫికేషన్ కూడా ప్రతి పోస్ట్కి సిమిలర్గానే ఉండడం జరుగుతుంది, అది గమనించగలరు. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసరికి అందరికీ ఎంతో ఇష్టమైన జూనియర్ అసిస్టెంట్కి సంబంధించిన పోస్ట్. దీని యొక్క పే స్కేల్ చూసినకి 25,220 నుండి 80,910 రూపీస్గా ఉండడం జరుగుతుంది. ఈ జూనియర్ అసిస్టెంట్ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గట్రా ఒకసారి చూసినట్లయితే దాని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి వచ్చేసరికి బ్యాచిలర్, అంటే జనరల్ డిగ్రీ పాటు మస్ట్ హ్యావ్ ద నాలెడ్జ్ క్వాలిఫికేషన్ కంప్యూటర్ ఆపరేషన్ మీద నాలెడ్జ్ ఉన్నవారు, అదేవిధంగా జనరల్ డిగ్రీ ఉన్నవారు కూడా ఈ జూనియర్ అసిస్టెంట్ పోస్ట్కి ఎలిజిబిలిటీ ఉండేవాళ్ళే. ఇందాకే డిస్కస్ చేసినట్టుగానే లింగ్విస్టిక్ క్వాలిఫికేషన్స్ అనేవి తెలుగు ఖచ్చితంగా వచ్చి ఉండాలి. వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ కలిగి ఉన్నారు. ఏజ్ లిమిట్ 18 ఇయర్స్, 42 ఇయర్స్ మ్యాక్సిమం, అండ్ 5 ఇయర్స్ రిలాక్సేషన్, అండ్ డిసేబిలిటీకి సంబంధించి 10 ఇయర్స్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసరికి టైపిస్ట్. ఈ టైపిస్ట్ యొక్క పే స్కేల్ చూసినట్టయితే 25,220 నుండి 80,910. జూనియర్ అసిస్టెంట్కి టైపిస్ట్కి ఒకే రకమైన పే స్కేల్ అనేది ఉండడం జరుగుతుంది, దాన్ని గమనించగలరు. కానీ టైపిస్ట్కి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చాలా జాగ్రత్తగా చూడండి. ఈ టైపిస్ట్కి సంబంధించినంత వరకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి వచ్చేసరికి బ్యాచిలర్ డిగ్రీ, ఖచ్చితంగా బ్యాచిలర్ డిగ్రీ అనేది ఉండాల్సిన అవసరం ఉంది. దానితో పాటు టైప్ రైటింగ్ హయ్యర్ మాత్రమే ఉండాలి. ఇంగ్లీష్లో టైప్ రైటింగ్ హయ్యర్ ఉన్నవాళ్ళు దీనికి ఎలిజిబుల్. అదేవిధంగా కంప్యూటర్ ఆపరేషన్స్ మీద కొంత నాలెడ్జ్ ఉండేవారు దీనికి ఎలిజిబుల్. అంటే టైపిస్ట్కి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి బ్యాచిలర్ డిగ్రీ ప్లస్
హయ్యర్ టైప్ రైటింగ్ ఇన్ ఇంగ్లీష్ ప్లస్ కంప్యూటర్ ఆపరేషన్ మీద నాలెడ్జ్ ఉన్నవాళ్ళు ఈ యొక్క టైపిస్ట్ పోస్ట్కి ఎలిజిబుల్ అవుతారు. అది చూసుకొని దానికి అప్లై చేసుకోవచ్చు. లింగ్విస్టిక్ క్వాలిఫికేషన్ ఖచ్చితంగా తెలుగు వచ్చి ఉండాలి. అదేవిధంగా ఏజ్ లిమిట్ వచ్చేసరికి మినిమం 18 years టు మ్యాక్సిమం 42 years. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూ సంబంధించి 5 years రిలాక్సేషన్ ఉంటుంది. అండ్ ఫిజికల్ డిసేబుల్డ్ క్యాండిడేట్ సంబంధించి 10 years రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది ఈ పోస్ట్కి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా. దాని తర్వాత పోస్ట్ వచ్చేసరికి ఫీల్డ్ అసిస్టెంట్. దీని యొక్క పే స్కేల్ కూడా సిమిలర్ టు జూనియర్ అసిస్టెంట్ టైపిస్ట్ లాగే 25,220 నుండి 80,910గా ఉండడం జరుగుతుంది. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్టయితే బ్యాచిలర్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. అది ఆర్ట్స్లో కానీ, సైన్స్లో కానీ, లాలో కానీ దేంట్లో అయినా సరే బ్యాచిలర్ డిగ్రీ ఉన్న ప్రతి ఒక్కరు దీన్ని అప్లై చేసుకోవచ్చు. లింగ్విస్టిక్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఖచ్చితంగా తెలుగు వచ్చి ఉండాలి. అట్ ద సేమ్ టైం ఏజ్ లిమిట్ వచ్చేసరికి మినిమం 18 years టు మ్యాక్సిమం 42 years. అండ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ఎం 5 years రిలాక్సేషన్. ఫిజికల్ డిసేబిలిటీ క్యాండిడేట్ సంబంధించి 10 years రిలాక్సేషన్. మనకు ముందుగానే తెలుసు కదా, అన్ని పోస్ట్కి సిమిలర్గానే ఉంటుంది. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసరికి ఎగ్జామినర్. ఇక్కడ నుండి జాగ్రత్తగా ఉండండి. తక్కువ క్వాలిఫికేషన్తో మంచి గవర్నమెంట్ జాబ్ కొట్టే ఉద్దేశం ఉన్నవాళ్ళు ఈ పోస్ట్స్కి ఎలిజిబుల్ అవుతారు. ఎందుకంటే ఎగ్జామినర్ సంబంధించి దాని యొక్క పే స్కేల్ చూడండి 23,780 నుండి 76,730 రూపీస్గా ఉండడం జరిగింది. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఒకసారి చూసినట్టయితే ఎగ్జామినర్ సంబంధించి జస్ట్ ఇంటర్మీడియట్ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఎగ్జామినర్ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అందుకే కదని చెప్తున్నారు, తక్కువ క్వాలిఫికేషన్ ఉన్నా సరే ఒక మంచి గవర్నమెంట్ జాబ్ కొట్టాలంటే కోర్ట్ నోటిఫికేషన్లో ఇలాంటి ఎగ్జామినర్ పోస్ట్స్ అనేవి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఒకసారి గమనించగలరు. ఇక్కడ 13 డిస్ట్రిక్ట్కి సంబంధించినంత వరకు లింగ్విస్టిక్ క్వాలిఫికేషన్ ఖచ్చితంగా తెలుగు ఉంటే సరిపోతుందండి. ఏదో ఒక లాంగ్వేజ్ అన్నారు కాబట్టి ఇక్కడ క్లియర్గా మెన్షన్ కూడా చేశారు, 1 language వస్తే సరిపోతుందని చెప్పేసి. సో తెలుగు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఏజ్ లిమిట్ చూసినట్టయితే మినిమం 18 years టు మ్యాక్సిమం 42 years. అండ్ 5 years రిలాక్సేషన్ ఉంటుంది. 10 years ఫిజికల్లీ డిసేబుల్డ్ క్యాండిడేట్స్కి రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి నెక్స్ట్ పోస్ట్ వచ్చేసరికి కాపీయిస్ట్. ఒకసారి జాగ్రత్తగా చూడండి. హైకోర్టుకి సంబంధించి కాపీయిస్ట్ పోస్ట్కి ఖచ్చితంగా బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. అదేవిధంగా టైప్ రైటింగ్ హయ్యర్ ఉండాలి. అయితే డిస్ట్రిక్ట్ కోర్టుకి వచ్చేసరికి కాపీయిస్ట్ యొక్క ఎలిజిబిలిటీలో కొంత డిఫరెన్స్ ఉంటుంది. ఒకసారి జాగ్రత్తగా గమనించండి. దాని యొక్క పే స్కేల్ ముందు చూసినట్టయితే 23,780 నుండి 76,730 రూపీస్గా ఉండడం జరిగింది. దాని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ జాగ్రత్త చూడండి. ఇంటర్మీడియట్ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా దీన్ని అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఇంటర్మీడియట్తో పాటు మస్ట్ హ్యావ్ పాస్డ్ టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ ఇన్ ఇంగ్లీష్లో హయ్యర్ గ్రేడ్ టైప్ రైటింగ్ సర్టిఫికేట్ ఉన్నవాళ్ళు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అయితే సెలెక్ట్ అయిన తర్వాత సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్లో ఎవరికైనా సరే హయ్యర్ గ్రేడ్ లేకుండా లోవర్ గ్రేడ్ సర్టిఫికేట్ ఉన్నా సరే వాళ్ళు కన్సిడర్ చేస్తామని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అది ఈ యొక్క కాపీయిస్ట్ పోస్ట్ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. లింగ్విస్టిక్ క్వాలిఫికేషన్ తెలుసు కదా, ప్రతి ఏ జిల్లాకైనా సరే తెలుగు కామన్గా వచ్చినట్టయితే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 years టు 42 years. అండ్ 5 years రిలాక్సేషన్. డిసేబిలిటీ క్యాండిడేట్స్కి 10 years రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అన్ని పోస్ట్స్ లాగానే. మన నెక్స్ట్ పోస్ట్ వచ్చేసరికి రికార్డ్ అసిస్టెంట్ సంబంధించిన పే స్కేల్ చూసినట్టయితే 23,120 నుండి 74,770 రూపీస్ వరకు ఉంటుంది. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్టయితే జస్ట్ ఇంటర్మీడియట్ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా రికార్డ్ అసిస్టెంట్ ఎగ్జామ్కి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చాలా జాగ్రత్తగా చూడండి. తక్కువ క్వాలిఫికేషన్ ఉన్న ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవుదామంటే ఎంతకంటే మంచి పోస్టులు ఉండవు. ఎగ్జామినర్ పోస్ట్కి కానీ ఈ రికార్డ్ అసిస్టెంట్ పోస్ట్ కానీ వీరు ఎలిజిబుల్ అవుతారు, వాటికి అప్లై చేసుకోవచ్చు. దాని యొక్క లింగ్విస్టిక్ క్వాలిఫికేషన్ అంటే తెలుగు ఒక లాంగ్వేజ్ వస్తే సరిపోతుంది. అదేవిధంగా ఏజ్ లిమిట్కి సంబంధించి మినిమం 18 years టు మ్యాక్సిమం 42 years. అండ్ 5 years రిలాక్సేషన్. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అందరికీ కూడా 5 years రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఫిజికల్లీ డిసేబుల్డ్ పర్సన్కి ఏమో 10 years రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసరికి డ్రైవర్ పోస్ట్ చూడండి, చాలా జాగ్రత్త చూడండి. ఎవరైతే 7th class పాస్ అయ్యి ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యి ఉంటారో వాళ్ళకి ఈ యొక్క డ్రైవర్ పోస్ట్కి ఎలిజిబుల్. ఓకే, దీంతో పాటు డ్రైవర్ పోస్ట్కి ఇంకేం కావాలి అంటే డ్రైవింగ్ లైసెన్స్ అనేది అవసరం అవుతుంది. లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంది కదండి, అది అవసరం అవుతుంది. అది కూడా 3 years ముందు ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్. అది చూసుకొని ఈ డ్రైవర్ పోస్ట్కి అప్లై చేసుకోగలరు. ఈ డ్రైవర్ పోస్ట్ యొక్క పే స్కేల్ చూసినట్టయితే 23,780 నుండి 76,730 రూపీస్గా ఉండడం జరిగింది. సో
ఎవరైనా డ్రైవర్ పోస్ట్కి అప్లై చేసుకోవాలంటే చాలా జాగ్రత్తగా చూడండి. 7th క్లాస్ పాస్ అవ్వాలి. ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వారు దీనికి ఎలిజిబుల్గా ఉంటారు. అదేవిధంగా వీటికి డ్రైవింగ్ లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. అది 3 years బిఫోర్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాల్సిన అవసరం అయితే ఉంది. లింగ్విస్టిక్ క్వాలిఫికేషన్ తెలుగు లాంగ్వేజ్ వస్తే సరిపోతుంది. ఏజ్ లిమిట్ 18 years, 42 years మ్యాక్సిమం ఉండాలి. 5 years రిలాక్సేషన్, 10 years ఫిజికల్లీ డిసేబుల్డ్ క్యాండిడేట్స్కి రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసరికి ప్రాసెస్ సర్వర్. ఓన్లీ 10th క్లాస్ బేస్ మీద ఏదైనా ఒక గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అనుకుంటే ప్రాసెస్ సర్వర్ ఈజ్ ద బెస్ట్ జాబ్. సో వాటి యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఒకసారి చూసినట్టయితే ముందుగా పే స్కేల్ చూడడం 23,780 నుండి 76,730 రూపీస్ దీని యొక్క పే స్కేల్గా నిర్ణయించడం జరిగింది. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ జస్ట్ 10th పాస్ అండి. 10th పాస్ అయ్యి గవర్నమెంట్ జాబ్కి ఎవరైనా ప్రిపేర్ అవుతూ ఉన్నట్టయితే ఖచ్చితంగా ప్రాసెస్ సర్వర్ ఎగ్జామ్కి గట్టిగా ప్రిపేర్ అవ్వండి. దాని యొక్క లింగ్విస్టిక్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఏ డిస్ట్రిక్ట్ అయినా సరే తెలుగు కంపల్సరీగా వస్తే సరిపోతుందండి. దాంతోపాటు ఏజ్ లిమిట్ 18 years మినిమం, మ్యాక్సిమం 42 years అండ్ 5 years SC ST BC EWSకి రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. 10 years ఫిజికల్లీ డిసేబుల్డ్ పర్సన్కి రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు జాగ్రత్తగా చూసి అప్లై చేసుకునేటప్పుడు ఒకసారి చూసి అప్లై చేసుకోగలరు. నెక్స్ట్ చూసినట్టయితే ఆఫీస్ సబార్డినేట్. ఈ యొక్క పే స్కేల్ చూసినట్టయితే 20,000 నుండి 61,960 రూపీస్గా నిర్ణయించడం జరుగుతుంది. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ జాగ్రత్తగా గమనించండి. 7th క్లాస్ మస్ట్ హ్యావ్ పాస్. 7th క్లాస్ ఖచ్చితంగా పాస్ అవ్వాలి అండ్ ఇంటర్మీడియట్ ఖచ్చితంగా ఫెయిల్ అవ్వాలండి. ఎవరైతే 7th క్లాస్ పాస్ అయ్యి ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యి ఉంటారో వాళ్ళు మాత్రమే ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్కి ఎలిజిబిలిటీ ఉంది. ఎవరైనా హయ్యర్ గ్రేడ్ చదివి ఆఫీస్ సబార్డినేట్ కింద సెలెక్ట్ అయ్యి ఒకవేళ జాబ్లో జాయిన్ అయినా సరే వాళ్ళు తప్పని ప్రూవ్ చేసినట్టయితే మీరు క్రిమినల్ కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందండి. ఎందుకంటే మీరు వెళ్తుంది ఒక జ్యుడిషియరీ డిపార్ట్మెంట్కి వెళ్తున్నప్పుడు ఎంత జెన్యూన్గా ఉంటే మనకు అంత మంచిది. సో ఎవరికైతే ఈ క్వాలిఫికేషన్స్ ఉన్నాయో వాళ్ళు మాత్రమే ఈ పోస్ట్కి ఎలిజిబిలిటీ ఉన్నట్టు వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. తర్వాత లింగ్విస్టిక్ క్వాలిఫికేషన్ ఇందాక నుంచి చెప్తున్నట్టుగానే తెలుగు వస్తే సరిపోతుంది. ఏజ్ లిమిట్కి వచ్చేసరికి 18 years నుండి మ్యాక్సిమం 42 years వరకు దాని యొక్క ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా SC ST BC EWD సంబంధించి 5 years రిలాక్సేషన్ ఉంటుంది. ఫిజికల్లీ డిసేబుల్డ్ క్యాండిడేట్ సంబంధించి 10 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది ఈ రోజుకి సంబంధించినంత వరకు సబార్డినేట్ కోర్స్లో 10 రకాల పోస్ట్స్ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇప్పటివరకు చూసారంటే మన వీడియో ఎంతో కొంత మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఉపయోగపడినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఇంట్లో మీ బంధువులకు కానీ ఎవరైనా సరే ప్రిపేర్ అవుతున్నట్లయితే వారికి ఈ వీడియో చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. వాళ్ళకి షేర్ చేయగలరు. థ్యాంక్ యూ సో మచ్ అండి.